786 News Channel Media. Your voice, our report. నమస్కారం సార్, నా పేరు ఎండి నగ్మా. నేను నెల్లూరులో ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మేము ప్రెస్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి మేము ఒక మెసేజ్ పెట్టాలనుకుంటున్నాము. నేను గత 7 years నుంచి దీంట్లో వచ్చున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇంకా కూడా అవేర్నెస్ రాకపోతే వేస్ట్ అని చెప్పేసి ఒకసారి ముందుకు అడుగేశాను. దీని పరంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక ఎంప్లాయ్ అయి ఉండి జాబ్ చేస్తూ ఉండి 2005లో నేను ఈ మూగజీవులకి హెల్ప్ చేయడం, వాళ్ళకి సహకారం చేయడం, వాళ్ళతో నేను కొద్దిగా ఎక్కువగా ప్రేమ అభిమానం పెట్టుకొని వాళ్ళకి నేను సడన్గా ఏం చేయాలో అర్థం కాక నేను రిజిస్టర్ చేశాను. సో దాని పరంగా నేను మూగజీవులు అనే కుక్కలు, పిల్లులు వీళ్ళందరికీ ఆశ్రయిస్తూ నా హౌస్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఒకవేళ ఇక్కడే జరని ఆపరేషన్స్ నేను బయట తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వస్తూ ఉంటాను. సేమ్ అట్లాగే నేనే కాకుండా నా ఫ్యామిలీ కూడా దీనికి చాలా సహకరిస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఫీడర్స్గా అయిపోయారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పబ్లిక్కి అవేర్నెస్ రావాలనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం విఆర్సి గ్రౌండ్లో. దానికి మేము ఒక ప్రేమికుల రోజున 2026 February 4 to 8 ఆ టైంలో మేమందరికీ ఆహ్వానంగా పిలిపించడానికి ఒక ప్రెస్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియాకి పిలిపించాము. దీని సందర్భంగా అందరికీ తెలియపరచాల్సింది ఏంటంటే, మనం ఒక్కటే వల్ల కాకుండా చుట్టూ ఉన్న ప్రజలు కూడా కొద్దిగా సహకరించండి. వాళ్ళకి మూగ ప్రాణులకి కొద్దిగా మనం హెల్ప్ చేద్దాం. వాళ్ళకి కావాల్సిన చిన్న ఒక ముద్ద పెట్టినా మనకి విశ్వాసం చూసే మూగజీవులు చాలా ఉన్నాయి. అలా అనేసి మనం వాటికి కొట్టకుండా హింస చేయొద్దండి. దానికి నేను దాని నుంచి ఎక్కువ ఏం మాట్లాడలేను. కానీ మీరందరూ ఏంటంటే, నా కాన్సెప్ట్ ఒకటే అనమాట. మీరందరూ ఇంత పెట్ లవర్స్ ఉన్నారు, ఎనిమల్స్ లవర్ ఉన్నారు, కొద్దిగా ముందుకి రండి. వచ్చి ఇంకా కూడా రాకపోతే చాలా వేస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే, అందరిని తీసేయండి, చంపేయండి అని ఆర్డర్ వచ్చింది. అది ఇంకా ఎక్కువైపోయి మన చుట్టూ ఉన్న ప్రాంతంలో అందరూ ఇంకా రెబల్ అయిపోతున్నారు. అట్లా కాకుండా కొద్దిగా మానవత్వం చూపించండి. మనలో ఉన్న కొద్దిగా అహింస అనేది పక్కన పెట్టి వాళ్ళకి కొద్దిగా మనతో ఉన్న ప్రాణులకి, చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి హెల్ప్ చేయండి అని అనుకుంటున్నాము. సేమ్ టైం ఇట్లాగే విఆర్సి గ్రౌండ్లో మన ప్రోగ్రాం పెట్టినందుకు అందరూ హాజరు అవ్వాలి అని మ్యాక్సిమం కోరుతున్నాము. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ కేర్లెస్గా ఉండకుండా ఆ టయానికి అందరూ రండి. ప్రముఖులు కూడా వస్తున్నారు, ముఖ్య అతిథులుగా సార్ వాళ్ళందరూ వస్తారు. అండ్ మీరు గ్రౌండ్లో నేను పెట్టిన టైం 4 to 8 కొంచెం హాజరు అవ్వగలుగుతారని మీ అందరికీ కోరుతున్నాను. నేను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ నేను చూపించగలుగుతాను. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న క్యాట్స్ 60 to 70 వరకు ఉంటాయి. వాళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాటికి హెల్ప్ చేస్తుంటాం. బయట నుంచి కొన్ని వస్తాయి, నా వల్ల కాదు హెల్ప్ చేయండి అన్న వాటికి నేనే తీసుకొని చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం కొంతమంది హెల్ప్ చేస్తారు. కానీ ఇవి వచ్చేసి డాగ్స్ అండి. డాగ్స్ కూడా ఉంటాయన్నమాట, కొన్ని హ్యాండిక్యాప్స్. ఇంకా వచ్చేసి ఇంకా మ్యాక్సిమం ఉన్నాయి. నేను మీకు వీడియోస్ అవన్నీ సెండ్ చేయగలుగుతాను. ప్రజెంట్ కొంతమంది ఇప్పుడు ఈమె ఉన్నారు, ఈమె కూడా వాళ్ళ స్ట్రీట్కి వేస్తారు, ఈమె స్ట్రీట్కి వేస్తారు, ఈయన కొంచెం వైద్యం చేస్తారు. ఇట్లాగా మన దగ్గర చుట్టూ ఉన్న పనులు కొంతమంది మాత్రం చేయగలుగుతున్నారు. అలాగే అందరూ కొద్దిగా ఎవరైతే ఫ్యామిలీస్లో ఉన్నారో కొంచెం మోటివేట్ అయ్యి కొద్దిగా ముందుకు రండి. మీరందరూ సహకరిస్తేనే నెల్లూరుకి కొద్దిగా నేమ్ రాగలుగుతుంది. ఎందుకంటే నెల్లూరు అనేది చాలా కూల్ అండ్ డీసెంట్ నెల్లూరు. ఈ నెల్లూరుకి మనం అందరం కలిసి ఐక్యమైతే చాలా గొప్పగా దానికి తీర్చిదిద్దగలుగుతాము. దీనికి మీరందరూ గవర్నమెంట్ పరంగా కూడా మాకు సహకరించాలి. అండ్ అందరూ మనుషుల పరంగా కూడా కొద్దిగా ముందుకు వచ్చి వీరందరూ కొద్దిగా హెల్ప్ చేస్తే ఇలాంటి వాటికి మనం కొద్దిగా హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. అంతేగాని మీరందరూ కొద్దిగా మనసు ఉండి కొద్దిగా ముందుకు రండి. యాక్చువల్లీ కొంతమంది చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా కొద్దిగా మోటివేట్ చేద్దాం. ఇంకా వాళ్ళకి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం ప్రోగ్రాం పెట్టాం. ఆ టైంకి అందరూ వస్తే అందరూ ఎవరైనా డిస్కస్ చేసుకోగలుగుతారు. మీరు డిస్కస్ చేసుకోగలుగుతారు. ఆ టైంలో గేమ్స్ విన్నర్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అలాట్ చేస్తాము. ఇది నా కాన్సెప్ట్. మీరందరూ నాకు సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు, ఎన్నో తేదీ, ఎక్కడ? February 14th నాడు 4 to 8 విఆర్సి గ్రౌండ్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ రావాలనేది మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఆ టయానికి ఒకవేళ ఈ ప్రోగ్రాం మనకి సక్సెస్ అయితే మ్యాక్సిమం తొందరలోనే ఇంకో ప్రోగ్రాం పెడతాము. దానికి మీరందరూ సహకరించాలి. ఇట్లాగా ఫీడర్స్, ఈ పెట్ లవర్స్ ఇలా కాకుండా ఇంకా
గ్రాండ్గా పెట్టాలనుకుంటున్నాం. కానీ ఆ టయానికి ప్రతి ఒక్కరికి రావాలని ఇప్పటి నుంచే చెప్పి పెడుతున్నాను. ఆ టయానికి అందరు హాజరు అవ్వగలుగుతారు. ఇది నా రిక్వెస్ట్. బ్యానర్ తీసుకొని నిలబడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.